మీడియా మిత్రులకు అదే విధంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టౌన్ అధ్యక్షులకు ముందుగా ధన్యవాదాలు. ఈ అన్ని రాజకీయాలు చూస్తూ ఉంటే ఏందబ్బా ఇట్లా ఉన్నావా అనిపిస్తుంది. మొదటగా జగన్మోహన్ రెడ్డి గారికి దళితులందరి తరఫున, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే 175 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నడిబొడ్డులో స్థాపించి ఈ ప్రపంచానికి సాటి చెప్పిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేమందరం కూడా గర్విస్తూ, అదేవిధంగా మన ప్రతాప్ కుమార్ రెడ్డి మనందరం వింటానే ఉన్నాం. నిన్నటిదాకా ఇదే స్టేజీ మీద కూర్చొని ప్రతాప్ రెడ్డి గారు దేవుడు, అసలు అట్లాంటి వ్యక్తిని మేము చూడలేదు, ఇలాంటి వ్యక్తులు అసలు ఉంటారా అని చెప్పిన మహానుభావులు కూడా ఈరోజు మాటలు మార్చి మాంత్రికుల్లాగా తయారయ్యి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కప్పుడు సిగ్గు అనిపిస్తుంది. అసలు ఎందురా ఈ రాజకీయాలు ఇట్లుంటాయా, మనం ఇక్కడే ఉన్నామా అనిపిస్తుంది. నిన్న ఆయన ఇందాక అన్న చెప్పినట్టు ఆ మల్లిచెట్టి ఆయన అందరికి ఉండే వాళ్ళందరికీ ఆయన పుట్టుకేందో, ఆయన పెరుగుదల ఏందో, ఆయన ఏ విధంగా పెరిగాడో, ఏ విధంగా వచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు. పాపం అతని బాధలు అతనికి ఉన్నాయి. ఆ మాత్రం తిట్టకపోతే అతని పరిస్థితిని మనం అందరం అర్థం చేసుకోవాలా. ఎవరిని తిడితే అతను ఆ ప్లేస్లో ఉంటాడో అందుకని ఎవరిని తిట్టాలా, ఎమ్మెల్యే గారిని తిట్టాలా. ఎమ్మెల్యే గారిని దాన్ని తిట్టేదానికి ఏమున్నాయి? ఎమ్మెల్యే గారు ఏమైనా ఎక్కడ ఉన్నాను ఒక తుస్కారంగా ఒక మాట అనేవాడు కాదు, ఇళ్లకొచ్చి బెదిరిస్తామనేవాడు కాదు, ఇళ్లకొచ్చి తాళాలు వేస్తామనేవాడు కాదు, నీ సత్తా చూస్తా నేను వస్తేనేవాడు కాదు, నేను గెలిచి వచ్చానంటే మీరందరూ ఇళ్లలో ఉండలేరని చెప్పేవాడు కూడా కాదు. చిన్నోడు వచ్చినా, పెద్దోడు వచ్చినా, అవ్వ వచ్చినా, తాత వచ్చినా, ఎవరు వచ్చినా దగ్గరికి తీర్చుకొని తను చేయగలిగింది తను చేసే వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎందుకంటే అందరూ మాట్లాడారు మనోళ్ళు చాలా గొప్పగా. మనం ఆలోచించేది ఒకటే, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళు, ప్రతి అక్కా చెల్లెలు, ప్రతి అవ్వ తాత, ప్రతి వికలాంగులు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారో ఎవరిని అడిగినా చెప్తారు. ఉదాహరణకి ఇదే మల్లిచెట్టి వాళ్ళ అమ్మకు కూడా 3,000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన పాటే వచ్చిందన్న సంగతి కూడా ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే వీళ్ళు ఇళ్లలో ఎంత మాత్రం ఉన్నారో ఆ తల్లికి అది వస్తుంది కాబట్టే ఆమె హ్యాపీగా బతుకుతుంది. అట్లాంటి తల్లులు, అక్కలు, రకరకాల పేదవాళ్ళంతా ఈరోజు బ్రహ్మాండంగా బతుకుతున్నారయ్యా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయ. జగన్మోహన్ రెడ్డి నిజంగా నిత్య సంకల్పుడు కాబట్టి ఆ విధంగా ఉన్నాడు. అదేవిధంగా మనం కావలి నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. గడప గడపకు పోయినప్పుడు ప్రతి అక్క చెల్లెమ్మని ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని అమ్మా నీకు ఏ సమస్య ఉంది, నీకేం కావాలా, మీ ఇంటికి ఏమైనా రాలేదా అని చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మనకు తెలుసు ఆయన ఏ పరిస్థితుల్లో, ఎట్లాంటి పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో ఉన్నారో ఒక్కోసారి మేమే అనుకుంటుంటాం. ఎందుకు వచ్చిన బాధబ్బా, బ్రహ్మాండమైన విలాసంగా ఉండాల్సినోడు ఉదయం 7 గంటలకు లేస్తే సాయంకాలం 12 గంటల దాకా భూచక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాడు ప్రజల కోసం. ఎందుకంటే మనకు ప్రజలు పట్టం కట్టారు, మనల్ని నమ్మారు. ఈ పేదలందరూ మన చుట్టూ ఉన్నారు. మనం ఏదో ఒకటి చేయాలా, ఈ అక్క చెల్లెమ్మలకు చేయాలా, ఈ అన్నదమ్ములకు చేయాలా, అవ్వాతాతలకు చేయాలా, ప్రతి ఒక్కరికి మనం ఏదో మేలు చేయాలని చెప్పి ఆ సంకల్పంతో ఉంటాడే తప్ప మీలాగా గంటకొక మాట, పూటకొక మాట, జేరు దాటిన పాట తప్పదగలేస్తారు. ఎక్కినప్పుడేమో మల్లన్న 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 అన్నారు. ఇప్పుడు నిన్న కొంతమంది పార్టీలో చేరారు. వాళ్ళు మొన్నటిదాకా మా ముందే ఏడుకొచ్చి మేము కూడా అనేవాళ్ళమే, అన్నా వీళ్ళు రేపు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎందుకు నువ్వు వాళ్ళని అన్ని కాపాడుకుంటా వాళ్ళకి ఇంత సాయం చేస్తావంటే చేయటం మన ధర్మం.
మనం ఎప్పుడు కూడా మంచి సంకల్పంతో చేయాలా, అది వాడి కర్మ కొదిలేద్దామని చెప్పిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తుల్ని దూషించడానికి మీకు మనసన్నా ఉండాలా. మీరు మళ్ళీ ఇంటికి పోయి బాధపడుతున్నారన్న సంగతి కూడా మాకు తెలుసు. రే ప్రతాప్ రెడ్డిని గబక్క నోరు జోర ఒక మాట అన్నావే, అతను మంచి వ్యక్తే, మనని ఇంట్లో కూర్చోబెట్టుకుని నడింట్లో పక్కలో కూర్చోబెట్టుకుని మనకు భోజనం పెట్టాడే, ఒకరికి 4-5 సార్లు తిరుమలకు తీసుకెళ్లాడే, మనల్ని అమ్మిడా పెట్టుకుని దేవుడు దర్శనాలు చూపించాడే, మనం మాట్లాడితే మన తల్లిదండ్రులు కాదు కదా తల్లి ఎవరు కూడా మెచ్చరే అని చెప్పి బుద్ధి లేని ఎదవలకి, నిజంగా బుద్ధి లేని ఎదవలే. ఎందుకంటే పోవచ్చు రావచ్చు ఏమైనా చేయొచ్చు. ఒక ఆయన ఎగుమతి అయ్యాడు, ఆ వయసులందరికీ పెద్ద మనిషి అని చెప్పి నాకు ఆయన ఒకప్పుడు నా దగ్గర డాన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆయన డాన్స్ మాస్టర్. ఆయన అంటే శివతానం చేయాలా ఇది చేయాలని చెప్పి రామకృష్ణ అంటే పేరు. ఆయన కూడా నిన్న అక్కడి నుంచో వచ్చి మాయమైపోయి 20 సంవత్సరాలు అయింది. వీళ్ళంతా ఈ వైసా మీటింగ్ అని పేరు పెట్టుకుని ఈడకొచ్చి డైరెక్ట్ గా చెప్పండి, మేము తెలుగుదేశం వయసులు అని చెప్పండి. ఇదిగో వైఎస్ఆర్సీపీ వయసులు ఎంతమంది బ్రహ్మాండమైన నాయకులు మా పక్కనే ఉన్నారు. వీళ్ళెక్కడ సొల్లు మాటలు మాట్లాడరు, చేతనైతే పని చేస్తారు, లేకపోతే గమ్ముకుంటారు. ఏదో ఒక భజన దొరికినట్టు ప్రతాప్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అబ్బా వీరుడు సూర్యుడు, ఆయన సామాన్యుడు కాదని ఆయన సంగతి ఏదో మాకు తెలియకపోతే, మేము కూడా అతనితో 30 సంవత్సరాలు స్నేహితుడిగా ఉన్నోళ్ళమే. ఒకరి గురించి ఒకరు తెలియాల్సిన పనులు అసలు ఏమి లేవు. మన కళ్ళ ముందే వచ్చారు, మన కళ్ళ ముందే మనం ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఇకనైనా మాట్లాడేటప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినప్పుడు మీరు చేయాల్సింది మీ కష్టమే చేయండి, మా కష్టం మేము చేస్తాం. మంచి చెడు భగవంతుడు నిర్ణయిస్తాడు. మాకు తెలుసు, మా దగ్గర ఉన్న వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి ఉన్న ప్రతి నాయకుడు, ఒక్క నాయకుడు పోయడానికి కానీ చూపించగలిగితే తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే ఒక్కడు, మీరు ఇక్కడికి వచ్చి మీరు పోయారు, మీరు పోయారు, మీలాంటి దద్దమ్మలు తప్ప ఇక్కడ ప్రతాప్ రెడ్డి కాడ ఉన్న కేడరు ఒక్కరు పోయారు. పలానా చెన్నై పోయాడు, పలానా ఎల్లయ్య పోయాడు, పలానా పుల్లయ్య పోయాడు, ఒక్కడ తీసుకోలేకపోయారు. మీరే అడక్కనొకతా ఇటు వచ్చారు, ఇక్కడ పనులు చేపించుకున్నారు, ఇప్పుడు అటుపోయి పోసుకోలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మానేయండి, ఎందుకంటే మీరు మళ్ళీ ఇటే రావాలా, ఎటో ఒకటి రావాలి, మీకు తప్పదు. మీరు శాశ్వతంగా ఉండే వ్యక్తులు కాదు మీరు. అందుకని ప్రతాప్ రెడ్డి మీద ఏదన్నా మాట్లాడబోయే ముందు, వైఎస్ఆర్ పార్టీ మీద ఏదన్నా మాట్లాడబోయే ముందు, మా నాయకుల మీద ఏదన్నా మాట్లాడబోయే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం ఉంది కదా అని చెప్పి మాట్లాడితే, ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు మేము చేయాల్సింది కూడా మేమే చేయాల్సి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించి, ఇక్కడికి వచ్చిన పెద్దలే కాకుండా ప్రజలు కూడా ఆలోచించి, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలను ఆలోచించి, పేదోడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, ప్రతి అక్క జిల్లా నుంచి పిల్లలు చదువుకోవాలా అని ఒక సంకల్పంతో అమ్మ ఒడి లాంటి స్కీములు పెట్టి, నాడు నేడు అని పెట్టి, హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలు పెట్టి, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం. మాకే నిన్న ఒక వార్త అయిన జయప్రకాష్ నారాయణ మొన్నటి దాకా నేను సోషలిస్ట్ని, నేను కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వాడిని, నేను పెద్ద వీరుండి సూర్యుడిని అని చెప్పుకునే కూడా ఒక కులానికి లొంగి, ఒక కులం కోసం నీచంగా దిగజారి నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నానే పరిస్థితులు వచ్చినాయి. మనం కూడా వాటిని గమనించాలా, మనం కూడా అట్లాంటి వ్యక్తులకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2 చేతులు నమస్కరిస్తున్నాను.